ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. బ్రాహ్మణ స్వామిగా అరుణాచలంలో పిలువబడుతున్న బాలసన్యాసి వెంకట్రామన్. సన్యాసి కొండల్లో, గుహల్లో, అడవుల్లో, తోటల్లో, నదీ తీరాల్లో లేదా దేవాలయాల్లో నివసించాలి కానీ ఇళ్లల్లో, మేడల్లో, అంతఃపురాల్లో ఉండకూడదు. అందుచేత ఈ బాలసన్యాసి వెంకట్రామన్ తన తండ్రి ఆలయంలోనే మకాం పెట్టాడు. తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరాలయం దక్షిణ దేశంలోని ఒక పెద్ద దేవాలయం. 3 ప్రాకారాలు, 11 అంతస్తుల గోపురం. బాలసన్యాసి అరుణాచలేశ్వరుని గాఢ పరిష్వంగంలో నుండి విడివడి ఆనాడంతా ధ్యానంలోనే గడిపాడు. ఈ బాలుడిని గమనిస్తూనే ఉన్నాడు ఒక మౌనస్వామి. మర్నాడు ఆ స్వామి ఎవరితోనో, ఈ బాలుడెవరో కానీ పాపం నిన్న నుంచి ఏమీ తిన్నట్టు లేదు, కొంచెం ఏమైనా తెచ్చిపెట్టండి అన్నాడు. అన్నాడు అంటే సంగతోనే చెప్పాడన్నమాట. మౌనస్వామి కదా. అలాగే ఆ స్వామి చెప్పినట్టుగా వారు ఆహారం తెచ్చిచ్చారు బాలసన్యాసికి. ఉప్పుడు బియ్యపుడు అన్నం, కాసిని పుల్లనీళ్లు, ఒక ఊరగాయ బద్ద. ఇది తండ్రి తనయుడికి పెట్టిన మొట్టమొదటి విందు భోజనం. ఆలయంలోని 1000 కాళ్ల మంటపంలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు బాలసన్యాసి. తపస్సు అని అనకూడదేమో. మధురలోనే మృత్యానుభవాన్ని పొందిన నాడే బ్రహ్మానుభూతి కలిగింది కదా, ఇంకెందుకు తపస్సు? కళ్ళు మూసుకోగా తనకి ప్రపంచానికి గల సంబంధం విడిపోయినట్టే. నిజానికి ఇప్పటిక ప్రపంచము లేదు, తనువు లేడు, ఈశ్వరుడు లేడు. కళ్ళు మూసుకోకపోయినా అంతేనేమో. అహంకారం ఉన్నంతవరకే జగజ్జీవేశ్వరుడు. అహంకారం నశించిన తర్వాత మిగిలేదొక్కటే అహం. అదే ఆత్మ. అది అద్వితీయం, నామరూపరహితం, సచ్చిదానంద స్వరూపం. ఆ స్థితి కోసమే యోగులు యోగాన్ని అనుష్ఠిస్తారు, మునులు మౌనాన్ని పాటిస్తారు, ఋషులు తపస్సు చేస్తారు. పిచ్చి శేషాద్రిగా పిలువబడే శేషాద్రి స్వామి మాత్రం బాలసన్యాసిని జ్ఞానిగా గుర్తించాడు. బాలసన్యాసి ధ్యానం అరుణాచలేశ్వరాలయంలోనే సాగుతోంది. సువిశాలమైన దేవాలయంలో జనసంచారం లేని చోట కూర్చుంటాడు. ఎవరితోనూ మాట్లాడాడు, కళ్ళు తెరవడు. బాహ్యస్మృతి కలిగినప్పుడు కూడా ఎవరిని ఏదీ పెట్టమని అడగడు. మనుషులకెంత దూరాన ఉందామనుకున్నా వీరు విడిచిపెట్టారు కాదు. కొందరికి అతను బాలసన్యాసి, కొందరికి దొంగ సన్యాసి, పిల్లలకు మాత్రం చిన్న శేషాద్రి అనగా పిచ్చివాడు. అందుచేతనే రాళ్ళు రువ్వటం మొదలుపెట్టారు. తగిలినా ఓర్చుకునేవాడు బాలసన్యాసి. శేషాద్రి స్వామి చూస్తే మాత్రం ఆ ఆకతాయిలను తరిమి కొట్టేవాడు. అల్లరి పిల్లల అగడాల నుంచి తప్పించుకోవటానికి ఆ గుడిలోని పాతాళలింగం ఉన్న ఒక బిలంలో ప్రవేశించాడు బాలసన్యాసి. లింగానికి పూజా పురస్కారాలు లేవు కాబట్టి అక్కడికి ఎవరూ పోరు. చెమ్మనేల, చీకటిమయం, తేళ్లు, జర్రులు, క్రిమికీటకాలు లెక్కలేనన్ని. బాలసన్యాసిని తేళ్లు కుట్టాయి, జర్రులు కరిచాయి, అతని తొడలను పురుగులు తొలిచాయి. ఏమీ తెలియదు అతనికి. శరీరధ్యాస ఉంటేగా. బాలసన్యాసిని మౌనస్వామి కనిపెట్టుకునే ఉన్నాడు. అతనికి బాహ్యస్మృతి కలిగినప్పుడు ఆహారం ఇచ్చేవాడు. ఎవరెంత గుర్తించినా పిల్లలకు మాత్రం చిన్న శేషాద్రే. యథాప్రకారం ఎవరూ లేకుండా చూసి ఆ బిలంలోకి రాళ్లు వేసేవారు. ఒకనడలా వేస్తుండగా ఒక పెద్ద మనిషి చూసి వాళ్ళని తరిమివేసి ఆ ఆలయ ప్రాంగణంలోనే ఒక తోటలో ఉంటున్న కొంతమంది దగ్గరకు పోయి ఇదంతా చెప్పాడు.
వెంటనే వారు బిలంలో ఉన్న బాలసన్యాసిని వెలికి తీసుకొచ్చి చూచేసరికి అతని ఒళ్ళంతా పుళ్లతోనూ చీము నెత్తురు కారుతోంది. అయినా బాహ్యస్మృతి లేదు. మౌనస్వామి గోపుర సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉంటున్నాడు. భక్తులు బ్రాహ్మణస్వామిని తెచ్చి మౌనస్వామికి అప్పగించారు. మౌనస్వామి మందులు మాకులు రాయగా కొన్నాళ్లకు తూట్లు పడిన బ్రాహ్మణస్వామి శరీరం బాగుపడింది. ఇదంతా చూసిన వాళ్ళు ఆ బాలసన్యాసికి ధ్యానభంగం కలగకుండా ఆయన కాళ్ళకి మొక్కి వెళ్ళిపోతుండేవారు. ఆనాటి నుంచి ఆయన్ని బ్రాహ్మణస్వామి అని పిలవటం మొదలెట్టారు అందరూ. విరూపాక్ష గుహలో ఎచ్చెమ్మాళ్కు దర్శనమిచ్చి ఆ క్షణాన్నే భవతాపాన్ని బాపిన బ్రాహ్మణస్వామి ఈ బ్రాహ్మణస్వామే. విరూపాక్ష గుహలోనే కావ్యకంఠ గణపతి మునీంద్రులకు తపోరహస్యాన్ని ఎరిగించి వారి తపస్సులకు సార్థకతను చేకూర్చిన బ్రాహ్మణస్వామి ఈ బ్రాహ్మణస్వామియే. వీరేగాక ఆదివ్యాధి భుజంగ ద్రష్టులైన అశేష జనానీకానికి దర్శనమిచ్చి శాంతిని ప్రసాదించి వారిని పునీతులు చేసిన బ్రాహ్మణస్వామి ఈ బ్రాహ్మణస్వామియే. మౌనస్వామి దొరికిన పళ్ళు తిని నీళ్లలో పసుపు పంచదార కలుపుకొని తాగుతాడు. బ్రాహ్మణస్వామి కూడా అదే నీళ్లే ఇస్తున్నాడు. ఈయన బాహ్యస్మృతిలో ఉన్నప్పుడు గుక్కెడు తాగుతాడు, లేకపోతే అది లేదు. ధ్యాన నిమగ్నుడై రోజులకు రోజులు ఉండిపోయినప్పుడు మాత్రం బలవంతంగా లేపి తాగిస్తాడు మౌనస్వామి. ఒక అర్చకుడు గమనించాడు ఇదంతా. ఆయనకు పాపం జాలేసింది. గుడిలో దేవుళ్ళ నైవేద్యం పెట్టడంతో పాటు మంచి పాలు కూడా తెచ్చివ్వటం మొదలుపెట్టాడు బ్రాహ్మణస్వామికి. బ్రాహ్మణస్వామిని ఒక మహాతపస్విగా చెప్పుకోసాగారు. ఒకనాడు ఒక ధనవంతుడు ఆయన స్నేహితుడు వచ్చి ఆయన ముందు చాలాసేపు కూర్చున్నారు. ఆ తర్వాత లేవమన్నారు ఆయన్ని. ఎక్కడికని సంగి చేసి అడిగారు బాలసన్యాసి. ఎక్కడికో ఎందుకో చెప్పారు వాళ్ళు. రానన్నారు బ్రాహ్మణస్వామి సౌంజ్ఞతోనే. ఊరుకోలేదు వాళ్ళు, బలవంతంగా ఎత్తుకోబోయారు. ఇద్దరూ ఆజానుబాహులే, ఇక పోక తప్పలేదు. వాళ్లతో నడిచి వెళ్ళారు. ఆ భాగ్యవంతుడు పెట్టిన విందు భోజనాన్ని ఆరగించారు. 2 నెలలు గడిచాయి. బ్రాహ్మణస్వామి ఇప్పుడు మౌనస్వామిని గోపుర సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని విడిచిపెట్టి ఒక తోటలో ప్రవేశించారు. అక్కడొక చోట దుబ్బుగా పెరిగిన పొదలమాటలో కూర్చుని తపస్సు మొదలుపెట్టారు. ఒక పదమాటలో కూర్చున్నవారు ధ్యానం నుంచి లేచి చూసేసరికి మరొక పదమాటలో ఉండేవారు. గోచి చిరిగిపోతే నగ్నంగానే ఉండిపోయేవారు. ఎవరైనా మళ్ళీ ఒక గోచి తెచ్చిస్తే పెట్టుకునేవారు. కొన్నాళ్ల తరువాత వాహనాల మండపంలో తపస్సు చేశారు. ధ్యానం ముగిసి చూసేసరికి ప్రారంభంలో కూర్చున్న వాహనం దగ్గర కాకుండా మరొక వాహనం కింద పడి ఉండేది వారి శరీరం. తరువాత శివగంగ తీర్థం దగ్గర, ఆ తర్వాత పిళ్ళే మంగయారు కోవిలలోనూ తపస్సు చేశారు. ఇలా ఒక చోటు నుండి మరొక చోటికి మారటం మూగే జనసమూహం నుంచి తప్పించుకోవాలనే. అలా బ్రాహ్మణస్వామి ఘోర తపస్సు సమాధి స్థితిలో కొనసాగుతూనే ఉంది. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.